అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి 2026 మార్చ్ 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం రోజుల రాశిఫలాలు. ఈ వీడియో మీకోసం ఎంతో శ్రద్ధతో, భక్తితో తయారుచేశాను. మీరందరూ వీడియో చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా పెద్ద సహాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, థంబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీకోసం, మీ రాశి కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ వీడియో చేస్తున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు పూర్తి ఫలితం తెలుస్తుంది. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆటుపోట్లు ఎక్కువగా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంత శ్రమ చేసినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మనసులో నిరాశ కలగవచ్చు. శని ప్రభావం వల్ల పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, అనుకున్న పని వాయిదా పడడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది శాశ్వత పరిస్థితి కాదు. ఈ ఆటుపోట్లు మీ సహనాన్ని పరీక్షించడానికి వచ్చినవి. మీరు తొందరగా కోపం తెచ్చుకుంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి ప్రతి పని నిదానంగా చెయ్యాలి. ఎవరితోనైనా వాగ్వాదం చేయకుండా తక్కువ మాటలు మాట్లాడితే మీరు సమస్యల నుండి బయటపడగలరు. ఈ 4 రోజుల్లో పాత విషయాలు మళ్లీ ముందుకు రావచ్చు. మీరు మరిచిపోయిన సమస్యలు మళ్లీ గుర్తువచ్చే అవకాశం ఉంది. కాని ఇది చెడు కాదు. ఇవి పూర్తిగా ముగిసే ముందు వచ్చే చివరి పరీక్షలు. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉద్యోగం చేసేవారికి పనిభారం పెరుగుతుంది. పైవారి నుండి ఒత్తిడి ఉంటుంది. కాని మీరు నిజాయితీగా పనిచేస్తే చివరికి మీకే గౌరవం వస్తుంది. వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. పాత పనులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాలి. ఈ సమయంలో దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే ఆటుపోట్లు తగ్గుతాయి. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ఎక్కువగా ఎదురయ్యే విషయం అవమానం. మీరు తప్పు చెయ్యకపోయినా ఇతరులు మీ మీద తప్పు వేయడం జరుగుతుంది. మీరు చేసిన మంచి పనికి కూడా గుర్తింపు రాకపోవచ్చు. కుటుంబంలో, ఉద్యోగంలో, స్నేహితుల మధ్య మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో వాదన చేయడం మీకు మంచిది కాదు. మీరు ఎంత చెప్పినా ఎదుటివారు వినకపోవచ్చు. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి సహనం కోల్పోతే పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది మౌనం పాటించడం. మాటలు తగ్గిస్తే సమస్యలు తగ్గుతాయి. కొంతమందికి పాత అవమానం గుర్తువస్తుంది. గతంలో మీకు నష్టం చేసిన వ్యక్తి మళ్లీ ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. కాలమే సమాధానమిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్త. రహస్య విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. మీ ప్లాన్ గురించి ముందుగా చెప్పకండి. మీ పని పూర్తయ్యాక మాత్రమే మాట్లాడండి. ఇలా చేస్తే అవమానం తగ్గి గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద పెద్ద గొడవలు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యంగా మాటల వల్ల అపార్థం ఎక్కువగా జరుగుతుంది. భార్యభర్తల మధ్య అనవసర అనుమానాలు రావచ్చు. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. బంధువులతో దూరం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కోపంగా మాట్లాడితే విషయం పెద్దదవుతుంది. కాని మీరు నిదానంగా మాట్లాడితే సమస్య అక్కడే ముగుస్తుంది. ఇంటి విషయాలు బయట చెప్పకండి. బయటివాళ్ల మాట విని ఇంట్లో గొడవ చేయకండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్త. సొమ్ము, ఆస్తి, ఖర్చు, అప్పు ఇవి గొడవకు కారణమవుతాయి. మీరు పెద్దగా స్పందించకుండా ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది. పెద్దల మాట వినడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఇది తాత్కాలిక కాలం మాత్రమే. శాంతిగా ఉంటే కుటుంబంలో మళ్లీ సంతోషం వస్తుంది. ఈ సమయంలో మీ పేరు గురించి ఇతరులు మాట్లాడే అవకాశం ఉంది. మీరు చెయ్యని పనిక్కూడా మీమీద అనుమానం రావచ్చు. స్నేహితుల మధ్య, ఉద్యోగంలో, సమాజంలో మీ గౌరవాన్ని పరీక్షించే పరిస్థితి వస్తుంది.
కొంతమంది మీ ఎదుగుదల చూసి అసూయపడవచ్చు. మీరు చేసిన పని ఎవరో తమ పేరుతో చెప్పే అవకాశం కూడా ఉంది. ఇది చూసి బాధపడకండి. నిజం ఆలస్యంగా అయినా బయటకు వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చెయ్యాల్సింది మీ పనిమీద దృష్టి పెట్టడం, వివాదాల నుండి దూరంగా ఉండడం. సోషల్ మీడియాలో, ఫోన్లో, మెసేజ్లో ఎక్కువగా మాట్లాడకండి. చిన్న మాట కూడా పెద్ద సమస్య అవుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ శత్రువులు బలహీనపడతారు. శని ప్రభావం ఉన్నప్పుడు సహనం గెలిపిస్తుంది. ఈ 4 రోజులు గడిచాక మీకు గౌరవం మళ్లీ పెరుగుతుంది. ఈ కాలం మొత్తం పరీక్షలతో నిండినట్టే కనిపించినా లోపల ఒక పెద్ద మార్పు జరుగుతోంది. వృశ్చిక రాశివారికి ఇది కర్మ పరిహారం జరిగే సమయం. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా రావడం ప్రారంభమవుతుంది. గురుదృష్టి వల్ల మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొంతమందికి కొత్త పని అవకాశం వస్తుంది. కొంతమందికి పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొంతమందికి దేవుడి మీద భక్తి పెరుగుతుంది. మీరు అనుకున్నట్టు కాకపోయినా దేవుడు మీకు మంచిదే ఇస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అది చెడు కాదు, అది ఆత్మబలం పెరిగే సూచన. దేవాలయానికి వెళ్లాలనిపించడం, మంత్రం జపించాలనిపించడం, పాత తప్పులు గుర్తురావడం ఇవన్నీ జీవిత మార్పు ప్రారంభ సూచనలు. ఇప్పటివరకూ కష్టపడ్డవారు త్వరలో మంచి ఫలితం చూస్తారు. మీరు పడిన అవమానం, బాధ, నష్టం ఇవన్నీ వృధా కావు. ఈ కాలం తర్వాత మీ జీవితంలో నెమ్మదిగా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ధైర్యం, సహనం, భక్తి ఇవి ఉంటే ఈ మార్పు మీకు బంగారు కాలం తీసుకువస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి ముఖ్యంగా కనిపించే సమస్యల్లో ఒకటి ఆర్థిక ఒత్తిడి. డబ్బు పూర్తిగా లేకపోవడం కాదు, కానీ అవసరమైన సమయంలో చేతిలో లేకపోవడం జరుగుతుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యమవుతుంది. మీరు నమ్మిన వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకపోవచ్చు. కొన్ని ఖర్చులు ముందుగా ఊహించని విధంగా ఒక్కసారిగా వస్తాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చెయ్యకూడని పని తొందరగా నిర్ణయం తీసుకొని డబ్బు పెట్టుబడి పెట్టడం. ఎవరైనా మంచి లాభం వస్తుంది అని చెప్పినా వెంటనే నమ్మకండి. శని ప్రభావం ఉన్న సమయంలో త్వరగా సంపాదించాలి అని ఆలోచన నష్టానికి దారితీస్తుంది. ఉద్యోగం చేసేవారికి జీతం ఆలస్యం కావచ్చు, లేదా అదనపు ఖర్చులు రావచ్చు. వ్యాపారం చేసేవారికి అమ్మకాలు సాధారణంగా ఉన్నా లాభం తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో ఖర్చు కట్టడి చేయడం చాలా అవసరం. అవసరం లేని వస్తువులు కొనకండి. ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అందుకే ముందుగా ప్లాన్ చేసుకొని డబ్బు ఉపయోగించాలి. అప్పు ఇవ్వడం కూడా జాగ్రత్తగా చెయ్యాలి. మీరు మంచిగా ఇచ్చినా తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది. ఈ సమయంలో చెయ్యాల్సిన మంచి పని పాత అప్పులు నెమ్మదిగా తీర్చడం, కొత్త అప్పులు తీసుకోకుండా ఉండడం, సేవింగ్స్ పెంచడం, దేవుడి పేరుతో కొంచెం దానం చెయ్యడం. ఇలా చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గి మళ్లీ డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశివారికి చాలా కాలంగా ఒకే సమస్య తిరుగుతూనే ఉందని అనిపించి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ సమస్య, కొంతమందికి కుటుంబ సమస్య, కొంతమందికి డబ్బు సమస్య, మరికొంతమందికి ఆరోగ్య సమస్య. ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు పని జరగకపోయిన చోట చిన్న కదలిక కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం గురించి సమాచారం రావచ్చు. ఆలస్యమైన పని మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. శని ప్రభావం ఉన్నప్పుడు కష్టం ఎక్కువగా అనిపిస్తుంది, కాని చివరికి ఫలితం బలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన కష్టం వృధా కాదు. పాతగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. విరిగిపోయిన సంబంధం మళ్లీ కలుస్తుంది. ఆగిపోయిన డబ్బు రావడానికి అవకాశముంటుంది. మీరు ప్రయత్నించిన విషయం మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆతృతగా ముందుకు పరిగెత్తకండి. నెమ్మదిగా, స్థిరంగా ఆలోచించి అడుగువెయ్యాలి. మీరు సహనం కోల్పోకుండా ఉంటే ఈ కష్టకాలం ముగిసి మంచికాలం ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా మార్పు వచ్చే ముందు కనిపించే సంకేతం. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి బయట ప్రపంచం కంటే మనసులో జరిగే మార్పు ఎక్కువగా ఉంటుంది.
ముందు మీరు త్వరగా కోపం తెచ్చుకునేవారైతే ఇప్పుడు ఆలోచించి మాట్లాడాలి అనిపిస్తుంది. ముందు గొడవపడే విషయాల్లో ఇప్పుడు మౌనం పాటించాలి అనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మనసు పరిపక్వమవుతున్న సూచన. మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, అవసరం లేని స్నేహాలు దూరం కావచ్చు, మీరు మాట్లాడేవాళ్లు తగ్గిపోవచ్చు. కాని ఇది చెడు కాదు. ఈ సమయంలో మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏది మంచిది, ఏది చెడు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఉదయం సమయం ప్రశాంతంగా ఉంటుంది. పూజ చెయ్యాలని అనిపిస్తుంది. దేవుడి పేరు జపించాలి అనిపిస్తుంది. పాత తప్పులు గుర్తుకురావచ్చు. ఇవన్నీ మనసు శుద్ధి అవుతున్న సూచనలు. మీరు ఈ సమయంలో కోపం, ఈర్ష్య, అసూయ తగ్గిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. అంతరంగ శాంతి వచ్చినప్పుడు బయట సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి భగవంతుడిపై విశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఇంతకుముందు పట్టించుకోని పూజలు కూడా చెయ్యాలని అనిపిస్తుంది. దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రం వినాలని అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. గ్రహస్థితులు మనిషిని భక్తివైపు తిప్పినప్పుడు అతని జీవితంలో మార్పు రావడం ఖాయం. మీరు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి గుర్తుచేసుకుంటారు. కాని ఈ సమయంలో మీరు సంతోషం లేకపోయినా భక్తి పెరుగుతుంది. అది దైవ అనుగ్రహం ప్రారంభం. ఈ 4 రోజుల్లో మీరు చేసిన ప్రార్థన త్వరగా ఫలితం ఇవ్వకపోయినా దాని ప్రభావం తరువాత కనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్లడం వల్ల మీ మనసు బలపడుతుంది, భయం తగ్గుతుంది, అనుమానాలు తగ్గుతాయి. మీరు ఒక్కసారి నిర్ణయించుకొని ప్రతిరోజూ ఒకే మంత్రం జపిస్తే మీ పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. భక్తి పెరిగినప్పుడు చెడువాళ్లు దూరమవుతారు, మంచివాళ్లు దగ్గరవుతారు, అడ్డంకులు తగ్గుతాయి, మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో పెద్ద విజయాలు వెంటనే రాకపోయినా చిన్న చిన్న సంతోషాలు మీకు మనసుకు ధైర్యమిస్తాయి. మీరు చాలా కాలంగా టెన్షన్లో ఉన్నా ఒక్కసారిగా ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక మంచి విషయం జరుగుతుంది. పిల్లల వల్ల ఆనందం వస్తుంది. స్నేహితుడు కలవడం వల్ల సంతోషం వస్తుంది. పాత సమస్యకు చిన్న పరిష్కారం దొరుకుతుంది. ఇవి పెద్దవి అనిపించకపోయినా మీ మనసుకు బలమిస్తాయి. దేవుడు కష్టకాలంలో ఇలాంటివే సంకేతాలిస్తాడు, ఇంకా ఆశ వదలకండి అని. ఈ 4 రోజుల్లో మీరు గమనిస్తారు, ముందు ఉన్నంత ఒత్తిడి ఉండదు, ముందు ఉన్నంత భయం ఉండదు, ముందు ఉన్నంత బాధ ఉండదు. కొంచెం కొంచెంగా పరిస్థితి మారుతుంది. మీరు నవ్వే సందర్భాలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం కొంచెం మంచిగా మారుతుంది. ఈ చిన్న ఆనందాలను చిన్నగా చూడకండి. ఇవి పెద్ద మార్పు రావడానికి ముందు వచ్చే శుభసూచనలు. మీరు కృతజ్ఞతతో ఉంటే ఈ సంతోషం పెరుగుతుంది. అసంతృప్తిగా ఉంటే మళ్లీ టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడికి కృతజ్ఞత చెప్పడం, కుటుంబంతో సమయం గడపడం, మంచి మాట మాట్లాడడం ఇవి మీ భవిష్యత్తును బలంగా చేస్తాయి. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో పూర్తిగా అర్థంకాని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు చాలా కాలంగా ప్రయత్నించి సాధించలేని పని ఒక్కసారిగా సులభంగా జరిగిపోవచ్చు. కొంతమంది జీవితంలో ఇది దైవ అనుగ్రహం అనిపించే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు సహాయం చేయని వ్యక్తి ఒక్కసారిగా మీకు సహాయం చేసే పరిస్థితొస్తుంది. మీరు వెళ్లారని అనుకోని చోటికి వెళ్లి మీకు ఉపయోగపడే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది కాల మార్పు ప్రారంభం. కొంతమందికి కలలో దేవాలయం, పూజ, పెద్దలు కనిపించవచ్చు. కొంతమందికి ఒక నిర్ణయం తీసుకోవాలి అనే బలమైన భావనొస్తుంది. ఇలాంటి సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. మీరు ఈ 4 రోజుల్లో గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రతి చిన్న సంఘటనను తక్కువగా అంచనా వేయకండి. మీకు కనిపించే చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో దైవ విశ్వాసం పెంచుకుంటే మీరు చేసే పని సులభంగా పూర్తవుతుంది. అనుకోని మార్గంలో పరిష్కారం దొరుకుతుంది. మీరు ఊహించని చోటనుంచి మంచి వార్త వస్తుంది. ఇది మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతున్న సంకేతం. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీకు కనిపించకపోయినా మీకు సహాయం చేసే వ్యక్తులున్నారు. సరైన సమయంలో వాళ్లు ముందుకొస్తారు. కొంతమందికి పెద్దల సహాయం దొరుకుతుంది. కొంతమందికి స్నేహితుడు అండగా నిలుస్తాడు. కొంతమందికి ఉద్యోగంలో ఒక మంచి వ్యక్తి మార్గం చూపుతాడు. మీరు అడగకపోయినా సహాయం దొరుకుతుంది. మీరు ఆశించని వ్యక్తి మీకు మద్దతిస్తాడు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. అహంకారం వద్దు. సహాయం తీసుకోవడంలో తప్పులేదు. మీరు వినయంగా ఉంటే మీకు సహాయం పెరుగుతుంది.
మీరు మొండిగా ఉంటే అవకాశాలు దూరమవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళు మీ మాట వింటారు, కానీ మాటలో గౌరవం ఉండాలి. దేవుడి అనుగ్రహం ఉన్నప్పుడు మనిషి రూపంలో సహాయం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా జరిగేది సహనం పరీక్ష. మీరు త్వరగా ఫలితం రావాలని అనుకుంటారు, కాని పరిస్థితులు నెమ్మదిగా కదులుతాయి. ఈ 4 రోజుల్లో మీరు త్వరగా కోపం తెచ్చుకుంటే పని ఆగిపోతుంది. మీరు నిదానంగా ఉంటే పని పూర్తవుతుంది. మీరు ఎదురుచూస్తున్న విషయం గురించి స్పష్టత రాకపోవచ్చు. ఎవరో మీకు మాట ఇచ్చి ఆలస్యం చేయవచ్చు. మీ ప్లాన్ ప్రకారం పని జరగకపోవచ్చు. ఇది మీ బలాన్ని పరీక్షించే కాలం. శని ప్రభావం ఉన్నప్పుడు ఆతృత నష్టానికి కారణమవుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన పని రోజు పనిని రోజు చేయడం, అధికంగా ఆలోచించకపోవడం, తప్పు నిర్ణయం తీసుకోకపోవడం. మీరు ఈ పరీక్షలో నిలబడితే తరువాత వచ్చే కాలం చాలా బలంగా ఉంటుంది. ఈ కాలం మీలో ఓర్పు, ధైర్యం, ఆలోచనా శక్తి పెంచుతుంది. కొంతమందికి ఈ సమయంలో మౌనం మంచిది, కొంతమందికి ఒంటరిగా ఉండడం మంచిది, కొంతమందికి పూజ, జపం మంచిది. మీరు సహనం పాటిస్తే పరిస్థితి మీవైపు తిరుగుతుంది. ఇప్పటివరకు మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఈ సమయంలో నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ మార్పు మొదలవుతుంది. మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తి మళ్లీ మీతో మంచిగా మాట్లాడవచ్చు. ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు ప్రయత్నించిన విషయం మళ్లీ అవకాశమిస్తుంది. ఈ సమయంలో మీరు గమనించాలి, ముందున్నంత భయం ఉండదు, ముందున్నంత ఒత్తిడి ఉండదు. ఇది కాలచక్రం మారుతున్న సంకేతం. శని కష్టమిస్తాడు, కాని చివరికి నిలబెడతాడు. మీరు ఈ సమయంలో పాత తప్పులు మళ్లీ చెయ్యకండి. తప్పు స్నేహాలు దూరంగా పెట్టండి. ఆవేశం తగ్గించండి. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతికూల పరిస్థితి పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులు మార్పు ప్రారంభదశ. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభవం వస్తుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు రక్షణగా నిలుస్తారు. అది ఒక పెద్ద వ్యక్తి కావచ్చు, గురువు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా దేవుడి కరుణ కావచ్చు. మీరు ఒంటరిగా అనిపించినా చివరి సమయంలో మీకొక మార్గం కనిపిస్తుంది. మీరు వెళ్లలేని చోటికి వెళ్లాలనే అవకాశం వస్తుంది. మీరు చెయ్యలేని పని చెయ్యడానికి సహాయం దొరుకుతుంది. ఈ సమయంలో మీరు మంచి మార్గం ఎంచుకుంటే మీకు స్థిరమైన ఆశ్రయం లభిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక స్థిరమైన అవకాశం రావచ్చు. ఇంటి సమస్య ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది. డబ్బు విషయంలో ఒక స్థిరత్వం ప్రారంభమవుతుంది. మీరు తప్పుదారి పట్టకుండా ఉంటే దేవుడు మీకు రక్షణ ఇస్తాడు. మీరు నిజాయితీగా ఉంటే మంచి వ్యక్తులు మీ దగ్గరకొస్తారు. ఈ కాలం మీకొక విషయం నేర్పుతుంది. మనిషి మీద నమ్మకం కంటే దైవంపై నమ్మకం బలంగా ఉండాలి. మీరు భయపడకుండా ముందుకు వెళితే మీకు ఆశ్రయం, అండ, రక్షణ తప్పకుండా లభిస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కనిపించే కొన్ని సంకేతాలు భవిష్యత్తులో మంచి కాలం ప్రారంభం కావడానికి సూచనలవుతాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత సహనం పాటించారో ఆ శ్రమకు ఫలితం రావడానికి ఇది ప్రారంభదశ. ఒక్కసారిగా పెద్ద మార్పు రాకపోయినా చిన్న చిన్న మార్పులు మీ జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్తాయి. ముందు జరగని పని ఇప్పుడు జరగడం మొదలవుతుంది. ముందు కలవని వ్యక్తి ఇప్పుడు మీకు ఉపయోగపడేలా కలుస్తాడు. ముందు మీ మాట విననివారు ఇప్పుడు మీను గౌరవంగా చూస్తారు. ఇది కాలచక్రం తిరుగుతున్న సూచన. శని పరీక్షించిన తర్వాత గురు ఫలితమిస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు గమనించే విషయం, మీ ఆలోచన స్పష్టంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. మీకు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు త్వరపడకుండా స్థిరంగా అడుగువేస్తే వచ్చే నెలల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునేవారికి సరైన సమయం దగ్గర పడుతోంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. డబ్బు విషయంలో నిలకడ ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా బంగారు కాలం కాదు, కానీ బంగారు కాలానికి ప్రారంభ సూచన. మీరు ఈ దశలో తప్పు చెయ్యకుండా ఉంటే తర్వాత కాలం చాలా మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశివారికి సహజంగా బలమైన మనసు ఉంటుంది. మీరు ఒక పని చెయ్యాలి అనుకుంటే చివరి వరకు వదలరు. ఇది మీ గొప్ప లక్షణం. కానీ అదే సమయంలో కోపం, మొండితనం, అనుమానం ఇవి మీకు ఇబ్బంది కలిగించే స్వభావాలు. ఈ సమయంలో మీ స్వభావం వల్లే కొంత సమస్య వస్తుంది. మీరు నిజం చెప్పినా చెప్పే విధానం కఠినంగా ఉంటుంది. మీరు మంచికోసం మాట్లాడినా ఎదుటివారికి కఠినంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మాటల మీద జాగ్రత్త అవసరం. తక్కువ మాట్లాడితే మంచిది, వినడం ఎక్కువ చెయ్యాలి. మీకు ఒక అలవాటు ఉంటుంది, ఎవరు తప్పు చేస్తే వెంటనే చెప్పాలి అనిపిస్తుంది. కాని ఈ సమయంలో ప్రతి విషయం చెప్పడం మంచిది కాదు. మంచి లక్షణాలు: నిజాయితీ, ధైర్యం, బాధ్యత, ఆలోచన శక్తి. జాగ్రత్త పడాల్సిన లక్షణాలు: ఆవేశం, అనుమానం,
గతాన్ని మర్చిపోకపోవడం, తొందరగా బాధపడడం. మీరు మీ స్వభావాన్ని కొంచెం మార్చుకుంటే మీ జీవితంలో వచ్చే సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఈ కాలం మీకు మీరే మారాలి అని చెప్పే సమయం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశముంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అనుమానం పెరగకుండా చూడాలి. పాత విషయాలు తెరపైకి తీసుకురాకండి. మీరు మౌనం పాటిస్తే సమస్య తీరుతుంది. మీరు ఆవేశంగా మాట్లాడితే సంబంధం దూరమవుతుంది. వివాహితులకు కూడా చిన్న గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మాటల వల్ల బాధ కలగవచ్చు. ఇంటి ఖర్చు, బాధ్యత, సమయం ఇవి గొడవకు కారణమవుతాయి. ఈ సమయంలో పరిష్కారం: ఒకరినొకరు వినాలి. తప్పు పట్టుకోవద్దు. మూడో వ్యక్తి మాట వినకండి. మీరు ఓపికగా మాట్లాడితే బంధం మరింత బలోపేతమవుతుంది. ఈ కాలం తర్వాత మీ సంబంధం స్థిరంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయంలో కాన్సంట్రేషన్ తగ్గినట్టు అనిపించవచ్చు. చదవాలి అనిపించినా మనసు ఇంకెక్కడికో వెళుతుంది. కాబట్టి టైంటేబుల్ పెట్టుకొని చదవాలి. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకుండా ఉదయం చదవడం మంచిది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆందోళన పడకండి. మీరు చదివింది మర్చిపోతున్నట్టు అనిపించినా చివరి సమయంలో గుర్తుకు వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ 4 రోజులు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పైవారు పనిని పరీక్షిస్తారు. మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పు మీమీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి. ఉద్యోగం మారాలని అనుకునేవారు తొందరగా నిర్ణయం తీసుకోకండి. కొత్త అవకాశం కనిపించినా పూర్తిగా తెలుసుకొని అడుగువేయాలి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో లాభం తక్కువగా ఉన్నట్టు అనిపించినా కస్టమర్లు దూరం కావు. క్రమంగా పరిస్థితి మెరుగవుతుంది. డబ్బు విషయంలో ఖర్చు తగ్గించాలి, సేవింగ్స్ పెంచాలి, అప్పు జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఈ నియమాలు పాటిస్తే వచ్చే కాలంలో డబ్బు నిలబడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశివారు తప్పకుండా ఒక పరిహారం చెయ్యాలి. గ్రహస్థితులు పరీక్షించే విధంగా ఉన్నప్పుడు దైవస్మరణ మనిషికి రక్షణ ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ ఈ 2 నామాలు కనీసం 11 సార్లు జపించాలి. మంగళవారం మరియు శనివారం రోజుల్లో దేవాలయానికి వెళ్లడం మంచిది. ఎవరికి సాధ్యమైతే హనుమాన్ ఆలయం లేదా శివాలయం వెళ్ళాలి. ఇంటి దగ్గర దీపం వెలిగించి కొద్దిసేపు మౌనంగా కూర్చోవాలి. మనసులో ఉన్న భయం, బాధ, కోపం అన్నీ దేవుడికి చెప్పాలి. ఈ సమయంలో ప్రత్యేకంగా చెయ్యాల్సిన ప్రార్థన శ్రీ ఆంజనేయస్వామి ప్రార్థన. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపిస్తే భయం తగ్గుతుంది, అడ్డంకులు తొలగుతాయి, మనసుకు ధైర్యం వస్తుంది, పని సాఫీగా జరుగుతుంది. భక్తి, సహనం, నిజాయితీ ఈ 3 ఉంటే ఈ కష్టకాలం ముగిసి మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమవుతుంది. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవింద ఆస్ట్రోసేవ ఛానల్. మీ అందరి ఆదరణ వల్లే ఈ ఛానల్ ముందుకు సాగుతోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపండి. వారిక్కూడా ఈ రాశిఫలాలు ఉపయోగపడవచ్చు. ఇంకా మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. ఇలాగే ప్రతిరోజూ నిజమైన జ్యోతిష్య సమాచారం, రాశిఫలాలు, పరిహారాలు మీకు అందిస్తాం. కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. భగవంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవింద ఆస్ట్రోసేవ.